వెల్కమ్ టు KICK కిక్. పాలతో జున్ను టీలో బన్ను, గబ్బర్ సింగ్ చేతిలో గన్ను, చాక్లెట్లు తింటే వస్తుంది పిప్పి పన్ను. ఇలా రోజు కవితలు చెప్పకపోతే అదురుతుంది నా కన్ను. థ్యాంక్ యూ. వాకింగ్ చేయి బీపీ తగ్గుద్ది, డైటింగ్ చేయి కొవ్వు తగ్గుద్ది, నాతో ఛాలెంజ్ చేయకురా ఆయుష్ తగ్గుద్ది. నోబడీ కెన్ స్క్రాచ్ మీ. ఓకే, సో ఇవాళ షోలో 2 గ్యాంగులు. అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. చాలా బాగా డాన్స్ చేశారు ఈ సూపర్ హిట్ సాంగ్ కి. మీ పేరు? ప్రశాంత్. సో మేడం గారు మీ పేరు? అనుష. మాస్టర్ రాజేష్. మీ పేరు? శ్రావ్య. ఓకే, సో మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి, నలుగురు డిసైడ్ ఒక పేరు చెప్పండి. హాయ్. సో మీ నలుగురికి గ్యాంగ్, ఆ గ్యాంగ్ పేరు హాయ్. మీకు పోటీగా మరో గ్యాంగ్ సిద్ధంగా ఉంది. లెట్స్ వెల్కమ్ దెం. ఎదలో నా దుచ్చగా నమ్మ కిరికిరి చేస్తా రచ్చగా, తిరిగానే గాలిగా వెనకాలే వీరగా. ఓకే, సూపర్ గా డాన్స్ చేశారు సూపర్ హిట్ సాంగ్స్ కి. మీ పేరు? రాజశేఖర్. మేడం గారు మీ పేరు? హాయ్ సార్. హాయ్ సార్. మై సెల్ఫ్ కే రమేశ్రీ. ఓకే మాస్టర్ మీ పేరు? ఓం ప్రకాష్. మేడం గారు? హరీష. సో మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి, ఏం పేరు డిసైడ్ చేసుకున్నారు? జాయ్. హాయ్ గ్యాంగ్ అండ్ జాయ్ గ్యాంగ్. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. సో రచ్చరంబోలా రౌండ్ మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు ఆడుతున్నారు? మ్యూజిక్ ఆన్. డిస్కో. Your time starts in 3, 2, 1, go. చేతిలో చేప. చేతిలో చాప. చేతిలో చాప. చేతిలో చాప. చందు చామ. చేతిలో చాప. చందా మామ. చేతిలో చాప. చందు చామ. చేతిలో చాప. చందు చామ. చేతిలో. చందు. చేతిలో. చేతిలో. చెట్టు. చేతిలో. చెట్లు. చేతిలో చాప. చెట్టు జామ. చెట్టు జామ. చేతిలో చాప. చెండు జామ. చేతిలో. చెట్లు. చేతిలో. కొత్తపేట. కొత్తపేట. కొత్త బంగారు. కొత్తపేట. పేట. కొత్తపేట. 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 తాటి మట్ట. తాటి మట్ట. తాటి మట్ట. జారుడు బండ. జారుడు బండ. తాటి మట్ట. జారుడు బండ. తాటి. తాత్రి. తాటి. తాటి మట్ట. తాటి బండ. తాటి మట్ట. తాటు బండ. తాటి. తాతి. మట్ట. బండ. మట్ట. మట్ట. బంది. మట్ట. బంది. బంది. మండ. తాతి మండ. తాటి మండ. మట్ట. బండ. మట్ట. తాటి బండ. మట్ట. మట్ట. బోరింగ్. బోరింగ్. పోగిరి. బోరింగ్. పోగిరి. బోరింగ్. భోగి. భోగి. బోరింగ్. భోగి. బోరింగ్. బో. బో. మో. మో. బో. 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 మో.
కో మో ఓ మో తెగిన చెప్పు తెగిన చెప్పు తెగిన చెప్పు తెగిన చెప్పు తెగిన చెప్పు చెండు చంపు తెగిన చెప్పు బోరింగ్ తాటి మట్ట కొత్తపేట చేతిలో చేప సో కొత్తపేట ఒకటే చెప్పావు 100 పాయింట్ జాయ్ గ్యాంగ్ నుంచి బాగా నవ్వుకుని ఆనందపడ్డారు మీరు ఆడితే ఎలా ఉంటుందో కూడా చూద్దాం సో జాయ్ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు మ్యూజిక్ ఆన్ Music on can, disco on can, move it on can. 3, 2, 1 గో ధోతి పంచె దోతి పంచే దోతి దో 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 తి దోటి తి తి దోతి దోతి పంచే పంచి దోతి పంచ దోతి పంచ దోతి పంచే చే చే దోతి పంచ ఏం చేయి తిప్పుతూ వెళ్ళు దోతి పంచే చే వెనక్కి ఏ పడిపోతాం పంచె? పడిపోతా వెనక్కి దోతి పంచేస్తే దోతి దోతి పంచే పంచ దోతి పంచే చే పంచే దోతి పంచే దోతి పంచే ఏనుగు తొండం ఏనుగు తొండం ఏనుగు తొండం ఏ ను ఏ ఏ ఏ ను ఏనుగు ఏ ను ఏనుగు ఏనుగు ఆ తొండం తొండం ఆ ఏనుగు తొండం తులం బంగారం తులం బంగారం తులం తు తు ఆ తు 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 ఆ తు ఆ తులం తులం లం లం ఆవ్ తులం లం దునం లం దున్ లం లం బలం లం లం తులం దులం తులం దునం తులం తు తు దు ఆ తులం దులం తులం నెక్స్ట్ దులం చెప్పమ్మా తులం దులం తులం 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 దోలం తులం ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ ఓయ్ ఆధార్ కార్డ్ ఓయ్ ఏ ఆధార్ కార్డ్ ఆ ఆధార్ కార్డ్ ఆ ఆధార్ కార్డ్ బావగారు బాగున్నారా బావగారు బాగున్నారా హాయ్ బా సో బావగారు బాగున్నారా చెప్పలేదు ఆధార్ కార్డ్ చెప్పావు తులం బంగారం చెప్పలేదు ఏనుగు తొండం చెప్పావు ధోతి పంచే చెప్పావు 3 రైట్ ఆన్సర్ 300 పాయింట్స్ ఎవడెష్టమంటున్నాడు వడాడెచ్చుకున్న తర్వాత హాయ్ గ్యాంగ్ కి 100 పాయింట్స్ జాయ్ గ్యాంగ్ కి 300 పాయింట్స్ మనం వచ్చాము ఇప్పుడు సెకండ్ రౌండ్ ఈ రౌండ్ లో ఎలా ఆడతారో మీకు కూడా తెలుసు ఈ బెలూన్ మీకు కూర్చుని ఉంటారు మీ అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయడం కోసం క్రాస్ గా ఆప్ చేసుకుంటే వెళ్ళి ఆ డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తారు ఎవరు ఫస్ట్ డైమండ్ తెస్తారో వాళ్ళ ఆన్సర్ చెప్పే ఛాన్స్ రైట్ ఆన్సర్ 200 రాంగ్ ఆన్సర్ -100 మీ టీమ్మేట్స్ కనుక మీకు హెల్ప్ చేస్తే -100 ఓకే ఆన్సర్ తెలియకుండా ఉంటే ఫస్ట్ వచ్చి డైమండ్ తీసుకొని వస్తే నేను హింట్ ఇస్తాను హింట్ ఇస్తారా ఓకే -100 చేసి ఓకే సో హాయ్ గ్యాంగ్ నుంచి ఎవరు ఆడుతున్నారు శ్రావ్య రండి జాయ్ గ్యాంగ్ నుంచి హరి హరీష కమాన్ లెట్స్ ప్లే సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది ఓకే సో బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో ఏం రావులే నేను చెప్పినా కదా ఖాళీ చేయమని చేయవరా రూపాయి కష్టపడి సంపాదించి కట్టుకున్నా చచ్చిపోతా అనుకున్నాం పిచ్చోళ్ళు అయిపోతారని చెప్పు అన్న ఏ కొందరు నీసక తెలియదు నా పేరు సీన్ అన్న పెద్దం తెలియదు మళ్ళీ చాలా మంది ఉన్నారు జాఫర్ కూడా బాగా తెలిసిన మీరు చూసిన ఈ వీడియోలో మొత్తం ఎంతమంది మాట్లాడారు గో కాదు మీరు ఇటు స్ట్రైట్ రాకుండా ఆవిడ గుద్దుకుంటూ రౌండ్ తిరిగి వచ్చారేంటి ఓకే ఆన్సర్ ప్లీజ్ ఇంటా ఎందుకు మీకు తెలుసుగా తెలుసుగా ఎవరెవరు ఉన్నారు అందులో వీడియోలో చూస్తే తెలిసిపోదు రామ్ 1 2 4 4 ఎవరెవరు రాము విలను
ఆ ఇంటి ఆయన ఇంకా 4 వాళ్ళు ఎవరు? 3 ముందే 100. ఆహా నేను చెప్పనా? రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. సో హై గ్యాంగ్ 300 పాయింట్స్, జాయ్ గ్యాంగ్ 300 పాయింట్స్. సో ఇప్పుడు సెకండ్ వీడియో. మన జీవితంలో ఎలా అయినా కిస్సులు లేవు, ఇవే మన హార్ట్ కిస్సులు. మీరు చూసిన ఈ వీడియోలో వాళ్ళిద్దరూ కూర్చున్న వెనకాల గోడకి ఎన్ని పోస్టర్లు ఉన్నాయి? గో. పడ్డా కూడా వచ్చారు, బాగా ఎడదిరిగమ్మా. ఆన్సర్ చెప్పమ్మా. ఇటు తిరిగమ్మా. హిందీస్తానని చెప్పారు కదా, మరి ఇంత ఓల్డ్ అడిగితే ఎలా? నేను యాక్టర్ల గురించి అడిగానా, సినిమా గురించి అడిగానా? వెనక గోడ మీద ఎన్ని ఫోటోలు ఉన్నాయని అడిగా. అది దానికి ఓల్డ్ సినిమా అయితే ఒక సినిమా అయితే 2 posters ఐ థింక్ సో. అవునా? అనుకుంటా. షూర్ కదా? ఏమో, మీరు ఆన్సర్ చెప్పిన వరకు తెలియదు. ఆలోచించమ్మా. ఇంటికి వచ్చు కదా. ఇందాక సాంగ్ పాడారు, మంచి ఫిలిం. నీకెందుకు? ఓకే, -100 పాయింట్స్. Light disco, bhaiya light disco. కాసేపు టెన్షన్స్ అన్ని light disco. బొరే బతుక్క చూపు తమ పనులకు అతుక్కుపోయా. కల కలేగా బిల తరుక్కుపోయా. ఓకే, జాయ్ గ్యాంగ్ 200 పాయింట్స్, హై గ్యాంగ్ 300 పాయింట్స్. సో బొమ్మ పొడుతీలో థర్డ్ వీడియో. వాయుదేవుణ్ణి తలచి తుఫాను బీవత్స భీమసేనుడు లాంటి బిడ్డను కంటాను. ఓం వాయుదేవాయ నమః. వచ్చారా స్వామి? మీరు చూసిన ఈ వీడియోలో ఏ దేవుడు వచ్చాడు? గో. పడతావు. ఓకే, ఓల్డెన్. అది తిరిగమ్మా. నుంచోండి, వదిలేండి. బెలూన్ వదిలేసి నుంచుని ఆన్సర్ చెప్పమ్మా. వాయుదేవుడు. I can't help it. Right answer, 200 points. లష్కర్ పోరి చూడు నాయిలబ్బ బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు, ఎర్ర చీర చూడు, చిర్రు రైగ సోపు చూడు, అత్తరు సెంటు చూడు, అత్తొచ్చిన దారి చూడు, దిష్టై దాగుదాది బుక్కన సుక్కెట్టి చూడు, లష్కర్ పోరి చూడు నాయిలబ్బ బుగ్గ చూడు. ఓం వాయుదేవాయ నమః. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆవిడ కింద పడిపోయారు. అక్కడ నేలకి ఏం కాలేదు అక్కడ. అదే అంత లేదు. బెలూన్కి ఏం అవ్వలే, బెలూన్ కింద పడింది. సో 3 వీడియోస్ అయిపోయాయి. లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో, హియర్ వి గో. ఎవరిక్కడ, ఎవరక్కడ, ఎవరెవరు ఎక్కడెక్కడున్నా సరే వెంటనే ఇక్కడికి రావాలి. ఏమిటి ఎవరు కేర్ చేయట్లేదు నన్ను? సెర్చ్.
బియ్యం డబ్బాలో ఉండటానికి ఆవిడ ఏమన్నా కల్తీ బియ్యంలో మట్టి గెడ్డ నెలల నిందని పసి బిడ్డ మరి అంత సొంటను కాదుండే మన ఎంత తెచ్చిన ఈ మత్తు ముందు పొట్టాలు ఏ గుంటలో పెట్టాలని ఎతికే డ్యూటీలో ఉండా. మీరు చూసిన ఈ వీడియోలో నూతన్ ప్రసాద్ గారు స్టార్టింగ్ లో లాఠీ ఏ చేత్తో పట్టుకున్నారు? అటు తిరగండి. ఇంకా కూర్చోకర్లేదు, అయిపోయింది, ఇంకా అయిపోయింది. ఎందుకు దాని మీద కష్టాలు? ఆడుతున్నప్పుడు కూర్చోరు కానీ ఆన్సర్ చెప్పడానికి మాత్రం కూర్చుంటూ ఉంటారు దాని మీద. ఆన్సర్ ఆన్సర్ ఏ చేత్తో లాఠీ పట్టున్నారు స్టార్టింగ్ లో? రైట్. రైటా? సరే, నాకు చిన్న పని ఉంది, వస్తా ఇప్పుడు. రైట్ రైట్ రైటా? రైట్ కాదు కాదు. రైట్ ఆన్సర్ 200 points. Hi gang 500 points. Joy gang 400 points. మనం వచ్చాము ఇప్పుడు థర్డ్ రౌండ్. థర్డ్ రౌండ్ లో ఇప్పుడు మీరు గెటప్లు చేంజ్ చేసి ఓ మంచి సిచ్యువేషన్ తీసుకుని ఇక్కడ ఎనాక్ట్ చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. రైట్? సో మీ గ్యాంగ్ లో ఎవరు రెడీ అవుతున్నారు ఇటు వెళ్ళండి, మీ గ్యాంగ్ లో రెడీ అయ్యే వాళ్ళు ఇటు వెళ్ళండి. లెట్స్ ప్లే థర్డ్ రౌండ్ జంబలకడి పంబా. ఓకే, సో థర్డ్ రౌండ్ లో హై గ్యాంగ్ మనల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. అందము కేకా కేకా ఒళ్ళంతా కాకా కాకా యువసు కేకా గుండెల్లో కాకా యువసు కేకా కేకా అందం కేకా కేకా ఒళ్ళంతా కాకా కాకా లాగేస్తూ ఉంటే ఆగే పెట్టగా అరు నీరు చూసేసాక నీ వైపు అడుగేసాక నిద్రదిగా నీరు తాగలేనిక తిండి లేదిగా గుండె కోలుకోదిక చిత్రహింస పెట్టమాకే చచ్చేదాకా మేము నచ్చామా మీకు? చాలా అద్భుతంగా ఉన్నారు ఈ గెటప్. యా, 2 రౌండ్ల వరకు వేరేలా ఉన్నారు, ఇప్పుడు అదోలా ఉన్నారు. సో ఇంతకీ ఈ గెటప్ ఎందుకు వేశారు? మేము స్కిట్ చేస్తున్నాము. ఒక హీరోయిన్ సినిమా మూవీ ప్రమోషన్స్ కోసం ఒక ప్రోగ్రామ్ వస్తుంది. ఆ సన్నివేశం చూపిస్తాం. ఒక సినిమా హీరోయిన్ సినిమా ప్రమోషన్ లోకి వస్తే అక్కడ ఎలా ఉంటుంది? వెరీ గుడ్. అవును, ఇంతకీ మర్చిపోయాను అడగడం, సినిమా పేరేం పెట్టారు? బాత్రూమ్ లో బంగారం, చీకట్లో సింగారం. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అ బిగ్ వండర్ఫుల్ షో. స్టూడియోలో సెలబ్రిటీ చూస్తే పోతుంది మీ మతి. ఈ రోజు మన షోకి మన చాలా పెద్ద సెలబ్రిటీ రాబోతున్నారు. తన పేరు సన్నీ పూనం పడుకునే. యాంకర్ ప్రూవ్ చేసుకున్నాను. ఒకసారి మళ్ళీ చెప్తాను, తన పేరు సన్నీ పూనం పడుకునే. ఓకే, తనని విచ్చేద్దాము. నువ్వు హీరోయినా? సినిమాలో అసలు గుర్తే పట్టలేదు. నేను చాలా బాగా మేకప్ వేశాను నీకు. నేను హీరోయిన్ ఏంటి మరి? చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు. భారతిలో డైవింగ్ నేర్పిస్తానని సలీదులు, ఎక్కంగా ఇన్నోవా గిఫ్టిస్తానని హక్కులు. హాయ్ సన్నీ పాపం పడుకునే గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. మీ పేరు? ఓకే, మనం కూర్చుందామా? మీరు ఎప్పుడు కూర్చోబెడతారని అనుకుంటానండి. పర్వతాలు ఆపండి సరసాలు. చెప్పండి సన్నీ పూనం పడుకునే గారు. నా పేరేం కర్మ చేసిందమ్మా అలా పిలుస్తున్నారు? మంచి పేరు
సన్నీ పూనం పడుకునే పాపం పడుకునే అంటమ్మా పర్వతాలు చెప్పురు నువ్వేనా సన్నీ పాపం పడుకోనే కాదు సన్నీ పూనం పడుకోనే. మీ పేరు సన్నీ పాపం పనుగా అని పెట్టడానికి కారణం? పాపం కాదమ్మా సన్నీ పూనం పడుకునే నా పేరేం కర్మ చేసిందమ్మా అట్లా చెప్తున్నారు మీరు. ఓ సారీ, అలా పెట్టడానికి కారణం ఏంటండి? నేను ఆ ముగ్గురు హీరోలు ఇన్స్పైర్ అయ్యి ఆ పేరు పెట్టుకున్నానమ్మా. ఆ పేర్లు చెప్పగలరా? సన్నీ లియోన్ ఒకటి, పూనం పాండే ఒకటి, దీపికా పడుకునేట్టు వాళ్ళ ముగ్గురు అంత పెద్ద హీరోయిన్లు కావాలని ఆ ముగ్గురు పేరు ఒక పదం తీసుకొని అలా పెట్టుకున్నాను. సూపర్ మచ్చి. ఇంకా మీ సినిమా పేరు ఏదో చాలా వింత పేరు విన్నాం. చాలా విచిత్రమైన పేరమ్మా. మా డైరెక్టర్ గారు చాలా విచిత్రంగా ఆలోచించి విచిత్రమైన పేరు పెట్టారమ్మా. ఒకసారి మీ నోట్ తో వినడం చెప్పగలరా? బాత్రూమ్ లో బంగారం, చీకట్లో సింగారం. సినిమా మొత్తం బాత్రూమ్ తీసామని విన్నా, నిజమేనా? సినిమా మొత్తం బాత్రూమ్ లో ఉంటదండి. 2.5 hours. 2 hours బాత్రూమ్ లో ఉండి ఇంకా హాఫ్ అన్ అవర్ చీకట్లో ఉంది. చీకట్లో ఏం కనిపిస్తుందండి? చీకట్లో ఏం కలిపి కాబట్టి చీకట్లో పెట్టామండి. ఓహో వావ్. అవును, ఈ సినిమా మొత్తం బ్యాంకాక్ లో తీసామని విన్నా. అవునండి, సినిమా మొత్తం బ్యాంకాక్ అండి. బాత్రూమ్ మొత్తం బ్యాంకాక్ లో. మరి చీకటి లైట్ అదే బాత్రూమ్ లైట్ ఆఫ్ చేసామండి. ఓన్లీ బాత్రూమ్ కోసం అంత దూరం వెళ్ళాల్సిన అవసరం? మన ఇండియాలో బాత్రూమ్ పరిశుభ్రంగా ఉండవు కదండి. పర్వతాలు. ఇంకా మీ సినిమా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ని వాడామని. చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ వాడామండి మేము. నేనే పర్వతాలు నా అసిస్టెంట్ రా. పెద్ద అసిస్టెంట్. నీకేనా నువ్వు? కెమెరామెన్ కూడా పెద్ద కెమెరామెన్ విన్నాము. పెద్ద పెద్ద కెమెరామెన్ అండి. పెద్ద పెద్ద సినిమాలు తీసారు? లేదండి, మా ఊర్లో పెద్ద పెద్ద ఫంక్షన్ లో వీడియో తీసాడు. అవునండి, అవునండి, పెద్ద పెద్ద పెళ్లిళ్ళ ఫంక్షన్స్ కి వీడియో తీసాడండి. అవును, మీ సినిమా టైటిల్ పేరు చూస్తే సంథింగ్ ఏదో బి సర్టిఫికేట్ సినిమా. అయ్యో లేదండి, అది పక్కా సాంప్రదాయ రామ. మీరందరూ కుటుంబ సభ్యులతో వెళ్ళి పక్కా చూడండి, మూవీ చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో. మీరు సినిమాలు మొత్తం ఇలాగే ఉంటారు ఇదే విషయంతో? దీనికన్నా ఎక్కువ పద్ధతి. వేరే డ్రెస్ వేసుకుంటారా? పర్వతాలు. ఓహో, చాలా పద్ధతిగా ఉంటుంది. దీనికన్నా ఎక్కువ పద్ధతిగా ఉంటానండి. అవునా? మీ సినిమా గురించి కొంచెం చెప్పగలరా? మా సినిమా చెప్పేది రేపు వెళ్ళి మీరు చూడండి. రేపు చూద్దాం. మూవీ అట్లా కాదండి, సినిమా రేపు చూడండి. అంటే రేపు చూడండి, ఇప్పుడు ప్రజెంట్ మూవీ గురించి మాట్లాడండి. ఓహో అవునా, ఓకే సరే. ఇంకా మీ మూవీలో ఎలాంటి డిఫరెంట్ లొకేషన్స్ వాడారంట? లొకేషన్ లేదండి, మొత్తం బ్యాంకాక్ ఒక సపరేట్ మంచి అప్డేటెడ్ బాత్రూమ్ లో తీసామండి సినిమా మొత్తం. ఓహో అవునా? ఇంకేం లేదండి, అంతే అండి. రేపు చూడండి, మూవీ చాలా బాగుంటది. అవునా? మీరు నాతో పాటు వస్తారా? లేదండి, మేము అలా రామండి, మేము ప్రదీప్ తో వెళ్తాం మూవీకి. ఓహో అవునా? ప్రదీప్ ఫోన్ చేశారండి రమ్మని. తెగ హింస పెడుతున్నారమ్మా, నేను చెప్పలేకపోతున్నా మీతో. కానీ ఓ సారీ, లైవ్ కదండి, ఇది కట్ చేసేయండి ఇది. ఇంతకీ మీ పేరేంటండి? నా పేరు శ్రీకర్. శ్రీకర్ ఏంటి, మీరు ఓంకార్ వాళ్ళ తమ్ముడు అండి? లేదు, తన అందరికీ అన్నయ్య, నేను తమ్ముడిని కాదు. ఓకే అండి. హలో. మొత్తం వెళ్ళిపోయారా? ఇప్పుడు ఎక్కడ సరిగ్గా సూపర్ హిట్ మూవీ. ఓ అవునా? సరే డైరెక్టర్ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సరే అండి. ఏంటి విషయం? మూవీ హిట్టా? డైరెక్టర్ పరారంట, థియేటర్ లో ఎవరు లేడంట. మాట్లాడకరా. టైటిల్ లోగా చూస్తే పారిపోయారంట. హలో, అవునా? నిజమా? షిట్, ఇట్లా అరే షిట్. చాలా మేము బయలుదేరుతామమ్మా. యాంకర్ ఒక్కసారి మీ సినిమా పేరు చెప్పగలరా? బాత్రూమ్ లో బంగారం, చీకట్లో సింగారం. సింగారం లేదు, బంగారం లేదు. మా టీవీ షో రేట్ 90% రాసింది, మీ వల్ల 0% జరిగింది. నా సినిమా చూసారండి? నేనంటే ఆ సినిమా పోస్టర్ చూసిన దగ్గర నుంచి ఇంకొన్నేళ్లు సినిమాలు చూడడం మానేద్దాం అనుకున్నాను నేను. అందరూ వచ్చిందండి మీకు అది? అంత భయంకరంగా ఉంది, చాలా బాగుందంట. చాలా అంటే వేరే చూస్తే ఇది మర్చిపోతానేమో, నీకు వేరే చూడదు. వెరీ గుడ్ నీకు అలా నచ్చానండి మీకు? చాలా అద్భుతం. ఆ పోస్టర్ ఎంత బాగుందో మీరు అంత బాగుంది. ఇంకా పెళ్లి నన్ను చేసుకుంటారా? ఇంకవ్వదు నాకు. కానీ అసలు విషయం ఎంత బాగా కుదిరిందో ఏంటంటే, స్కిట్ ముందు ఓ డాన్స్, స్కిట్ అయిపోయాక ఓ డాన్స్, చాలా అద్భుతంగా చేసి. అవును, నేను డాన్స్ వరకే మాట్లాడాను, స్కిట్ నాకు సంబంధం లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి జాయ్ గ్యాంగ్ వాళ్ళు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. నగుమోనే ఎక్స్ట్రా డరే జీన్స్
తీసిగదరగా ఎక్స్ట్రాడరే నీ నగుమోమే ఎక్స్ట్రాడరే తీసిగదరగా ఎక్స్ట్రాడరే నీ నడుం పిడిగడు ఎక్స్ట్రాడరే ఆ మూతి విరుపుడు ఎక్స్ట్రాడరే నవ్వుతుంటే ఆ బుక్క సుట్టలో గంతులే. ఓకే, సో చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. ఇంతకీ స్కిట్ ఏంటి? క్రికెట్ స్టేడియం దగ్గర ఈవిడెవరు? డాన్స్ చేయడానికి వచ్చారా? ఆ. ఓకే ఓకే. క్రికెట్ స్టేడియం దగ్గర సెక్యూరిటీ గార్డ్ కూడా కష్టాలు ఎలా ఉంటాయి? మీరు సెక్యూరిటీ గార్డ్ ఎస్ ఐఎమ్ ద సెక్యూరిటీ గార్డ్. క్రికెట్ స్టేడియం లో యా ఏ కోనే లడ్కి అది తెలిసి అర్థమవుతుంది, దిగ్గుబట్టి అర్థమవుతుంది నాకు. దోస్ ఈవిడ మ్యాచ్ చూడడానికి వచ్చిందా? యా విరాట్ కోహ్లీ ఫ్యాన్. వెరీ గుడ్, అయిపోయాడు విరాట్ కోహ్లీ. देखो देखो गब्बर सिंह ఆల్ ఇండియా కి హైపర్ సింగ్ వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి పేరు రెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్ సత్తా కే స్పెల్లింగ్ కొట్టాడో స్వెల్లింగ్ కళ్ళల్లో ఫరింగ్ ఏ విలన్ కనడెత్ వార్నింగ్. ఏంట్రా హీరో సాంగ్ పెట్టారు, ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఏంటి? సెక్యూరిటీ గార్డ్ సాంగ్ పెట్టకుండా ఈ స్టేడియం కి సెక్యూరిటీ గార్డ్ ని నేనే. ఇక్కడ ఈ సెక్యూరిటీ గార్డ్ ఎవరిని అలౌ చేయనియాడు. ఈవెన్ బ్యాట్స్మెన్ అయినా విరాట్ కోహ్లీ అయినా పాస్ లైన్ ఎవరిని అలౌ చేయనియాడు. ఎందుకంటే ఇది సిద్ధార్థ్ పవర్ ఆఫ్ పవన్ కళ్యాణ్. సిద్ధార్థ రాయ్. This is సిద్ధార్థ రాయ్. చూస్తా ఎవరు వస్తారు ఈ రోజు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరదాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతుంటే ఎందుకంత చులకన, తాగి వాగేది పచ్చి నిజంగా. ఆగు ఎక్కడికి వస్తున్నావు? నువ్వెవరు చెప్పడానికి? నేను ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ని. సెక్యూరిటీ గార్డ్ అంటే అందరు యూస్ చేసే గార్డ్ అలాంటి. ఆ గార్డ్ కాదు, ఇక్కడ కాపలాదారుని నేను. ఈ మరి స్టేడియం ఏంటి లోకి ఎవరిని అలౌ చేయనీకోకుండా ఉండే సెక్యూరిటీ గార్డ్. మరి ఏంటి అక్కడ కాకెడుతుంది? దాని అలయ్యవా? ఓయ్ ఏంటి సెక్యూరిటీ గార్డ్ మీద చేయి చేసుకుంటా? నా ఇష్టం. నీ ఇష్టమా? అప్పుడు కొట్టే రైట్ కూడా నాకుంది. ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చావు? మ్యాచ్ చూడడానికి. క్రికెట్ మ్యాచ్. మ్యాచా? ఇక్కడ మ్యాచ్ రావాలంటే పాస్ అనేది ఒకటి ఉంటది. పాసా? పాస్ ఇదేనా? ఇది బస్ పాస్ అమ్మా. ఈ బస్ పాస్ ఇక్కడికి నాట్ అలౌడ్ అమ్మా. ఆర్టీసీ అదే ఇచ్చాడు మరి. ఇక్కడ విఐపి పాస్ కానీ లేకుంటే నార్మల్ ఆడియన్స్ పాస్ అనేది ఒకటి ఉంటది. ఆ పాస్ ఉంటే చూపించి నేను లోపలికి అలౌ చేస్తా, లేకుంటే అలౌ చేయ. వెళ్ళు. ఆయన తాగబోతులు పొద్దునేండి నాకు గోళప్ప. వెళ్ళండి. ఎవరికి నువ్వు? మ్యాచ్ చూడడానికి వచ్చాను. మ్యాచా? ఏం మ్యాచ్? మీ నాన్న మంచి మ్యాచ్ చూసి పెడతాడు. వెళ్ళు. కాదు, ఇక్కడ హాకీ మ్యాచ్ జరుగుతుంది కదా. హాకీ మ్యాచా? ఇక్కడ జరిగేది క్రికెట్ మ్యాచ్. ఇప్పుడు అలా పిలుస్తున్నారా దాన్ని? ఇప్పుడేంటి ఎప్పటి నుంచి అలాగే పిలుస్తున్నారు? నేను కోహ్లీని చూస్తా, జరగవు ఆహా, కోహ్లీ దగ్గర అంత ఈజీగా పోనిస్తాను అనుకుంటున్నావా? నాకేం తక్కువ, అనుష్క శర్మ కన్నా అందం లేదా? మరి నాతో సెల్ఫీ దిగకుండా ఎవరితో దిగుతాడు విరాట్ కోహ్లీ? అబ్బచ్చా తమరు పెద్ద అందగత్తే. మరి ఆహా పక్క జరుగు. ఇక్కడ పాస్ లేదు, ఎవరికి అలో చేయనియా? పాస్ ఏంటమ్మా పాసు? ఇక్కడికి రావడానికి ఒక పాస్, ఆడియన్స్ పాస్ అనేది ఉంటది. ఆడియన్స్ పాస్ ఉంటేనే నిన్ను లోపలికి అలో చేస్తా, లేకుంటే అలో చేయని. బస్ లాగా టికెట్ తీసుకొని ఇక్కడికేంటి? ఆహా, ఇక్కడ ఖచ్చితంగా పాస్ ఉండాల్సిందే. పొద్దున ఏంటమ్మా నస? ఇందాక నా తాగుబోతాడు వచ్చాడు, ఇప్పుడు నువ్వు మళ్ళీ వచ్చాడండి నసగాడు. పొద్దున బ్రష్ చేసుకోలేదా ఏంటి? వాసన వస్తుంది. ఇంకా బ్రష్ చేసుకోలేదా? తాగుపోతాడా? జర్ర పక్కకి. అరే మీ లొల్ల ఏంటి? పక్కకి వెళ్ళి చేసుకోండి. సార్ వస్తే మళ్ళీ ప్రాబ్లం అయితే వెళ్ళండి. ఈ తాగుపోతాడు ఒకటి, సెక్యూరిటీ గార్డ్ ఒకటి. ఇంట్లో ఉండి పనులు చేసుకోక ఇడికి ఎందుకు వచ్చావు? వెళ్ళు. మ్యాచ్ చూడడానికి వచ్చాను నేను. మ్యాచ్ ఇంట్లో ఏడా వస్తుంది, ఇక్కడికి అవసరం లేదు. విరాట్ కోహ్లీతో సెల్ఫీ దిగుతాను. నువ్వు రానికి సెల్ఫీయా? అక్కడి నుంచి దిగొచ్చు.
ఈమోరమ్మా కొత్తగా ఈ తాగుతాడు ఎక్కువ OnePlus1 ఆఫర్ లా ఉంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను కూడా ఏం జరుగుతుంది ఇక్కడ? మిమ్మల్ని వెళ్ళమన్నాను కదా, వెళ్ళండి. నువ్వెవరే? నేను ఈ స్టేడియం కి మేనేజర్ ని. నువ్వు నన్ను ప్రూఫ్ ఏంటి? అవును, ఇక చూడు ఐడి కార్డ్. ఐడి కార్డ్ నకిలీ తెచ్చా, వెళ్ళు పమ్మ వెళ్ళు. ఇద్దరు నువ్వు కూడా రాసుకుంటే నేను ఈ జాబ్ లో నుంచి పీకేస్తా. పీకే అప్పుడు చూద్దాం. నాకు డైరెక్టర్ సార్ తెలుసు, వెళ్ళు. ఏంది డైరెక్టర్ సార్ తో మాట్లాడతావా? మాట్లాడు. హలో సార్. సార్ ఓకే సార్. సారీ సార్, ఇందాక ఆవిడని తిట్టాను. ఓకే సార్. దూలు తీరిందా? రండి మేడం. ఆమెను పంపిస్తాం, మమ్మల్ని పంపించావు మరి. హెడ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. సారీ మ్యామ్, మీరు వెళ్ళండి. తల తిక్కోడా? ఇది గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ నైట్. నేను చాలా సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్నా మ్యామ్. ఎవరిని మ్యాచ్ లోపలికి అలో చేయను. ఓన్లీ పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రం అలో చేస్తున్నా. ఏం డ్యూటీ చేస్తున్నావు? సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్నా మ్యామ్. మ్యాచ్ ని ఎవరు చూడనీకోకుండా ఓన్లీ పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడనిస్తున్నా. దేనికి పాస్? ఇదే బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ జరుగుతుంది కదండి మ్యామ్. ఇక్కడ జరుగుతుంది? ఇక్కడే. అవునా? అవును కదండి మ్యామ్. బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ ఉంది, కానీ ఉప్పల్ స్టేడియం లో బెంగళూరులో ఉంది. ఫస్ట్ నేను జాబ్ లో నుంచి పీకేస్తున్నాడు. సారీ మ్యామ్, సారీ మ్యామ్, సారీ మ్యామ్. ప్లీజ్ మ్యామ్. మా పరిస్థితి నువ్వు నీ వల్ల మేము మ్యాచ్ కూడా ఆగిపోయినాం. అరే మీరెందుకు వచ్చారా? నాకు సరే నాకైతే తెలియదు. ఓకే, నేను ఇక్కడ అనుకున్నా. మీరెందుకు వచ్చారా? ఏదో తాగిందని నువ్వు గురకగాడు దొరికాడని చెప్పి ఆడుకుందామని వచ్చాను. అవునా? నువ్వు బాధలు లేరా? నువ్వెందుకు వచ్చావే? ఇక్కడ కోహ్లీ ఈజీగా సెల్ఫీ ఇస్తాడంటే కోహ్లీ సెల్ఫీ వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు కాదు, మాకు తీరింది దూల. వెరీ గుడ్, చాలా బాగా వచ్చింది స్కిట్. చాలా క్లారిటీ ఉంది, చాలా బాగా చేశారు. వెరీ గుడ్. సో చాలా అద్భుతంగా వచ్చింది మీది. ఏం చేశారు? ఏం చేశాం కదా? ఏం చేసిండు? ఏం చేసి నాకు చిన్న అవకాశం వస్తే మార్క్స్ ఇద్దాం అనుకున్నాను. ఇవ్వచ్చా? వెరీ గుడ్. 100 పాయింట్స్. ఇటు సైడ్ ఐపీఎల్ మ్యాచ్ వాచ్మెన్ చాలా క్లారిటీతో చేశారు, చాలా బాగుంది. 200 పాయింట్స్. సో ఇక్కడతో థర్డ్ రౌండ్ ఫినిష్ చేశారు వీళ్ళు. ఫైనల్ రౌండ్ లో 2 గ్యాంగులకి ఈక్వల్ ఛాన్స్ ఉంది విన్ అవ్వడానికి. మరి ఎవరు బెటర్ గా ఆడితే వాళ్ళే విన్నర్స్. జాయ్ గ్యాంగ్ 600, హాయ్ గ్యాంగ్ 600. లాస్ట్ రౌండ్ కి వచ్చాం. 90 సెకండ్స్ టైం ఉంది మీ దగ్గర. మేము ఇచ్చే టాస్క్ ని ఏ గ్యాంగ్ అయితే బెటర్ గా ఫినిష్ చేస్తారో వాళ్ళే ఇవాల్టి విన్నర్స్. లెట్స్ గో ఫర్ లాస్ట్ రౌండ్. కాస్కోన వాస్కోడిగామా. ప్రశాంత్, జిమ్ చేస్తుంటావు డైలీ? ఈ మధ్య తగ్గించావా? మరి హెవీ అయిపోతుంది. ఏం చదువుతూ ఉంటావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్? సిఎంఆర్. ఓకే. సో ఏంటి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి నీకు లైఫ్ లో? క్రికెట్ అంటే ఇంట్రెస్ట్. క్రికెట్ అంటే బాగా ఇష్టం. బాగా ఆడుతుంటావు రెగ్యులర్? సినిమాలు కూడా బాగా చూస్తాను. సినిమాలు కూడా బాగా చూస్తావు. షోస్ ఒక మీయే చూస్తుంటాను. అవునులే, వేరే వాళ్ళు చెప్తే వేరే వాళ్ళ పేరు చెప్తే బాగోదు కదా. అనుష, మీరేం చేస్తుంటారు? బీటెక్ ఫస్ట్ ఇయర్. మీరు కూడా ఫస్ట్ ఇయర్. మీరంతా ఒకటే కాలేజా? ఓ వెరీ గుడ్. సో అనుష, అపార్ట్ ఫ్రమ్ స్టడీస్, సింగింగ్ గానీ మ్యూజిక్ గానీ? సింగింగ్. సో స్వీట్. రాజేష్, ఫస్ట్ ఇయర్ సిఎంఆర్ కాలేజ్ ఈసీ. ఈసీ డి సెక్షన్. డి సెక్షన్. డి అంటే బాగా చదివిన వాళ్ళు డీలో పెడతారంటగా? లేదు, మంచి తెలివి ఎక్కువ వాళ్ళని డీలో పెడతారు. డీలో పెడతారా? మరి అదే నన్ను డీలో పెట్టారు. మీకు అతిథి తెలియదు కాబట్టి. అదే నాకు మరీ ఎక్కువ అయిపోయి. సో మీకు ఎలాంటి స్పోర్ట్స్, మ్యూజిక్ ఇష్టం? ఏమైనా వాయిస్తారా? ఏం వాయించను అనుకుంటా కానీ వాయించలేకపోతున్నా. వాయించలేకపోతున్నారా? రోజు 2 టాబ్లెట్లు వాడినా పొద్దున తగ్గిపోద్ది. పాటలు పాడతారా? లేదా డైలాగ్ చెప్తా. డైలాగ్. ఓకే. చూడప్ప సిద్ధప్ప, నేను సింహంలో అంటుంది. అది గడ్డం గీసుకుంటది, నేను గీసుకోలేను. మిగతాదంతా సేమ్ టు సేమ్. లాస్ట్ మంచి మనదైతే తనకి వచ్చే కిక్కే వేరప్ప. ఇతను ప్రతి శనివారం ఆదివారం తాగుతాడు. సోమవారం ఇంకా 5 రోజులు తాగకుండా ఉందని భయంతో తాగుతాడు. మంగళవారం 1 రోజు తగ్గిందని ఆనందంతో, బుధవారం ఎంత తాగినా శనివారం రాలేదని బాధతో, గురువారం శుక్రవారం మాత్రం
రోజు తాగుతున్నానని సిగ్గుతో తాగుతా. కావ్య కాలేజ్ బంక్ కొట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి మీ సిఎంఆర్ కాలేజ్ లో? చాలా స్ట్రిక్ట్, తట్టుకోలేకపోతున్నా స్ట్రిక్ట్నెస్ అయితే. అవునా? షోకి నిజాలు చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు ఎప్పుడైనా. సో బంక్ కొట్టాలి అంటే మీ కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత లోపల ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి? ఏమంటారు, హెల్త్ బాగాలేదు అది నేను పర్మిషన్ తీసుకొని అలా జంప్ అన్నమాట కాలేజ్ నుండి. అంతే తప్ప గోడలు దూకడానికి ఆప్షన్స్ ఆస్కారాలు అంత ఛాన్స్ ఉండదు, బట్ ట్రై చేస్తే యూ కెన్. మీకెళ్ళి తెలుసు, అబ్బాయిలు తెలుస్తాయి అవన్నీ. ఎక్కడన్నా నా క్యాంటీన్ వెనకాల ఉందా? లేదు, క్యాంటీన్ ముందు ఉంది. పీటీ సార్ అలా తిరగగానే మేము అలా దూకుతాం. సో ప్రిన్సిపల్ గారు, సిఎంఆర్ ప్రిన్సిపల్ గారు, క్యాంటీన్ ఎదురుగుండా అంట కొంచెం దూకడానికి ఆస్కారం ఎక్కువగా ఉందంటే వీళ్ళు బంక్ కొట్టడానికి. అక్కడ కొంచెం గోడ సంగతి చూడండి సార్. చెప్పానమ్మా. రాజశేఖర్, ఎందుకంత కోపంగా ఉన్నావు? బాధలోనో ఆనందంలోనో? ఆనందంలోనో. సో ఏం చేస్తుంటాను? చదువుతూ ఉంటావు. న్యూస్ పేపర్ లో మ్యాగజైన్స్ అవి చదువుతూ ఉంటావు? బుక్స్ చదువుతా ఉంటావు. వెరీ గుడ్. నవల్స్ లాంటివి? లేదు, స్టడీ బుక్స్ చదువుతూ ఉంటావు. ఓకే. మెటీరియల్స్ కొనుక్కొని చదువుతావా? ఓ వెరీ గుడ్. కాలేజ్కి వెళ్తూ ఉంటావా? కంపల్సరీ. అదే అడిగా, ఏం చదువుతుంటావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. వెరీ గుడ్, సూపర్. ఎంసెట్ లో ఎంత వచ్చింది ర్యాంకు? అది చెప్పుకోదు, అలాంటి మంచి పనులు. మంచిదే పద్ధతి కాదా? ఎంసెట్ లో ర్యాంక్ రాలేదు. మేనేజ్ చేశాడా? మేనేజ్మెంట్ లో సీట్ కొన్నాడు. హలో, మేమేం సీట్లు ఏం కొనలేదు. మేము ఇంట్లో ఉన్న సీటే తీసుకెళ్ళి క్లాస్ లో వేసుకున్నాం. మేము ప్రింటింగ్ మిస్టేక్ వల్ల లేకపోతే స్టేట్ ర్యాంక్ నాకే వచ్చేది. ఇంకేంటి ఇంట్రెస్ట్ ఉన్నాయి మీకు? క్రికెట్ చూస్తాను బాగా. సైట్ ఉందా మీకు? లేదు, మంచిదే. అంటే ల్యాండ్ సైట్ ఉంది. అదే అడిగా. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే, హరిష గారు ఏం చేస్తుంటారు? హరీష గారు ఏం చేస్తుంటారు? హరీష. ఓకే. సో హరీష, మీరు ఐటీలో సిఎంఆర్ కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. మెకానికల్ డిపార్ట్మెంట్. ఐటీ అన్నా ఇప్పుడే? మెకానికల్ డిపార్ట్మెంట్. మెకానికల్ తెలుసు. ఐటీ అని ఇందాకన్నా అదేంటి? ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సరే, ఇలా సైడ్ గ్రామం అలా ఉండి అక్కడే. చాలా అద్భుతమైన విషయం చెప్పాను నాకు. సిఎంఆర్ ఐటీ అంటే నేను ఇంకా బట్టలు షాప్ అనుకున్నా. అలా అనుకుంటారే ఫోన్ చెప్పాను. ఓకే. సో మీకు ఎలాంటి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి? సింగింగ్, డాన్సింగ్, రీడింగ్ బుక్స్. గేట్ ఏంటి? ఆవిడ పాడతారంట. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకొని ఫస్ట్ సాంగ్ పడితే ఏం థ్రిల్ ఉంటది? పాడు పర్లేదు. హలో రాక్ స్టార్, ఐఎమ్ యువర్ ఏంజెల్, I am a rock star, I am singer, Mr. Rockstar, of the mingle, chal rock star, cheddam jingle, okay anara, oh kalakaruda, one day girlfriend, undi pandaga chesi break up aipoda, I to mokorta, rockstar means salata like kutta. అబ్బా, ఏం పాడావమ్మా? సాధారణంగా అమ్మాయి ఒక అబ్బాయికి పాడొచ్చు, ఒక అబ్బాయి ఒక అమ్మాయికి పాడొచ్చు, ఒక అబ్బాయి ఇంకో అబ్బాయికి పాడొచ్చు. అలా డిఫరెంట్ స్టైల్లో అబ్బాయి కోసం పాడాడు కదా. తప్పలా అంటారా పాపం? ఆవిడ అంత అందంగా పాడితే చూడమ్మా. నాకు పాడటం వచ్చు. నేను సాంగ్ డెడికేట్ చేశాను కదా. ఓం ప్రకాష్, నువ్వు కూడా ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. సిఎంఆర్, మీరు సిఎంఆర్? ఐటీ, సిఎంఆర్ ఏసీ. సో మొత్తం 8 మంది సిఎంఆర్ బ్యాచ్. వెరీ గుడ్, సూపర్. సో మీకు ఎలాంటి ఇంట్రెస్ట్? స్పోర్ట్స్ అంతగా లేదు. వంట వచ్చా? రాదా? ఎప్పుడు ట్రై చేయలే? వెరీ గుడ్. బట్టలు ఎత్తుకోవడం, గిన్నెలు తోమడం, ఇల్లు క్లీన్ చేయడం. నాన్న ఫ్యూచర్ ఎలా బతుకుతావు నాన్న ఇవేం రాకపోతే? నీకు ఎలా? హౌ? పెళ్లి చేసుకుంటే నీ బతుకు ఏమైపోవాలి? ఇవన్నీ రాకపోతే కష్టమైపోద్ది. జాగ్రత్త. ఓకే, సో కాస్కోన వాస్కోడి గామాలో మీ నలుగురు ఆడతారు. అందులో ఇద్దరు ఈ కుర్చీ కాలడ్డం పెట్టుకుని లాగి పెట్టి కొడితే ఈ ఎలాస్టిక్ తో ఈ బాల్ వెళ్ళి అక్కడున్న ప్లాస్టిక్ బాటిల్ పడేస్తుంది. రైట్? ఈ బొచ్చులో ఉన్న బాల్స్ ని మీరు వాడతారు. ఆ ప్లాస్టిక్ బంతులు పడాలి. 90 seconds లో ఎన్ని బాటిల్ పడితే అన్ని 100 points వస్తాయి. మీరు ఎన్నైతే కొడతారో దానికంటే ఒక్క బాటిల్ ఎక్స్ట్రా కొడితే వాళ్ళు గెలుస్తారు. సో హై గ్యాంగ్ నుంచి ఇద్దరు ఇటు, ఇద్దరు ఇటు రండి. ఓకే, 90 seconds టైం. Your time starts in Baldi 3, Baldi 3, 2, 1, go. సరాసరి పట్టి ఎదుట పడి తెగబడుతూ రచ్చి
2 బాటిల్ పడ్డాయి, 200 పాయింట్స్ వచ్చింది. మీ టోటల్ స్కోర్ 800 కి వెళ్ళింది. వాళ్ళ స్కోర్ 900 వెళ్ళాలంటే 3 బాటిల్స్ కొట్టాలి. ముచ్చటగా 3 బాటిల్ మీ జీవితాన్ని మార్చిపోతున్నాయి. రండి, మీరు అటు వాళ్ళు ఇటు. ఓకే, మీ టార్గెట్ 3 బాటిల్స్. ఎంత కష్టమో మీకు అర్థమైంది కదా. ఇది కదలకుండా దీన్ని ఒక చేత్తో పట్టుకోండి, ఇంకో కాలుతో దాన్ని ఆపండి. రైట్, హియర్ వి గో. 3, 2, 1 గో. సరాసరి పచ్చి ఎదుట పడి తెగబడుతూ రచ్చి నిశాన ధన ధన కూల్చే జోరే హమేషా ఖడల్ ఖడల్ మంటూ కలయబడి కలకలమే రేపే వినాయే భలా బురా సోచే. Come on everybody, let's go, go, go with it. Wannabe, 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 wannabe. విషపు కూడా పడగలనే నరికి వేయు తక్షణమే పనికి రాదు కనికరమే అణచివేత అవసరమే వదలినావు దురితులనే ప్రణయమే రక్షణ క్షణమే సమరమే సైనిక చలగిక చక చక ఎడతెగ చైక వెలయపు తైతక పిడికిలినే ఎడుగులుగా కలవడని. Oh my God, this is what we call doo-doo-doo, hey, hey. Everybody shout aloud, say doo-doo-doo. ఓకే, టైమ్ అప్. 4 బాటిల్స్ పడ్డాయి, 400 పాయింట్స్. మీ టోటల్ స్కోర్ 1000 పాయింట్స్. అండ్ ఇవాల్టి విన్నర్స్ జాయ్ గ్యాంగ్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే 2 జళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముచ్చికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ల బింది నింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ బడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. ఓకే, ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి కంగ్రాచులేషన్స్. సో మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ మా షోకి వచ్చినందుకు. కాలేజీలో అందరిని అడిగానని చెప్పండి. పిలిస్తే కదా వస్తారు. ఓకే, తప్పకుండా వస్తాను మీ కాలేజ్ అతి త్వరలో. మీ యాన్యువల్ ఫెస్ట్ కి వస్తాను. మీ యాన్యువల్ తక్కువ చార్జ్ చేస్తాను అమ్మా. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 సూపర్ గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్, థ్యాంక్ యూ. సూపర్ సూపర్ సూపర్